హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఇవన్నమాట. ఓకేనా? ఇవన్నీ మన ఇంట్లో సాధారణంగా దొరికినవే. ఇప్పుడు తయారు చేసే విధానం: పాన్ వెలిగించి ముందుగా అందులో కొద్దిగా నెయ్యి, గీ వేసుకొని వేడెక్కనివ్వాలి. గీ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోనే కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్స్ని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత, చూడండి, ఇది హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం కాబట్టి మనం ఎంత తక్కువ ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకొని చేసుకుంటే మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? అలానే మన గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే ఎటువంటివి మాడకన్నా ఉంటాయి. అలానే మనకి డీప్ ఫ్రైలు కూడా అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అందులోని క్యారెట్ ముక్కలు, అలాగనే మన ఇంట్లోనే దొరికే స్వీట్ కార్న్ గింజలని కొంచెం లైట్ ఫ్రై అయ్యేట్లు చూసుకున్న తర్వాత ఇందులోనే మనం బాగా ఇవి ఎప్పుడైతే లైట్గా మగ్గాయో అప్పుడు ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఎంత వాటర్ యాడ్ చేసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా రాగి ఫ్లోర్, అంటే మన ఇంట్లో దొరికే రాగి ఫ్లోర్ని మనం కలిపి ఉంచుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? అది మనం వాటర్ వేడేటప్పటికి మనం ఈ రాగి ఫ్లోర్ అంటే సోడిపిండిని కలిపి రెడీ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ ముందుగా చూస్తున్న వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులోనే మనం కలిపి ఉంచుకున్నటువంటి రాగి ఫ్లోర్ని యాడ్ చేసి ముద్ద అవ్వకుండా కలపాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? అలా కలిపిన తర్వాత రుచికి తగ్గట్టు మనం సాల్ట్ని యాడ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఫ్రెండ్స్? ఈ రాగి ఫ్లోర్ని చేస్తే చేసామని, చెయ్యకపోతే చెయ్యలేదని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫైనల్గా దించే ముందు కొంచెం కొత్తిమీరని అలా వేసి దించేయడమే ఫ్రెండ్స్. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని తినడమే. చివరగా మీకు నచ్చినట్లయితే లెమన్ కూడా పిండుకొని తినండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్